మరి దీనిపై అసలు టీడీపీ నుంచి వారేమంటారు విందాం. సప్తగిరి ప్రసాద్ గారు, జగన్ చేసినటువంటి ఆరోపణలు పోలీస్ వ్యవస్థను అంటే ఒక రకంగా కప్పం కడుతున్నారు వసూలు చేసి అంటూ కూడా చెప్తున్నారు. అంటే డిఐజీ స్థాయి అధికారులు వీళ్ళు కూడా పోలీస్ వ్యవస్థని ఇంత అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నంగా దీన్ని మీరు చూస్తున్నారా, లేదంటే ఇందులో ఏదైనా నిజంగానే నిజం ఉందా, ఆ నిజాన్ని ఆయన బయటకు తీసుకొచ్చారని మీరు ఒప్పుకుంటారు? పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కన్ఫ్యూజన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ప్లస్ డిప్రెషన్ మూడు కలిపితే జగన్మోహన్. కన్ఫ్యూజన్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ మూడు కలిపితేనే జగన్మోహన్. ఎందుకంటే పూర్తి స్థాయి కన్ఫ్యూజన్లో, డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతూ ఈరోజు అదేనా ప్రెస్ మీట్ అదే మీ ప్రైమ్ 9 ఛానల్ ఏదైనా న్యూస్ రీడర్ పోస్ట్ ఉంటే ఇప్పించాడు సార్ చెప్పుకుంటాడు. న్యూస్ రీడర్ అనేది చేసుకుంటాడే. ఇట్లా చూసి చదువుతున్నాడు. ఇట్లా చూసేది ఇట్లా చదివేది, ఇట్లా చూసేది ఇట్లా చదివేది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, ప్రతిపక్ష నాయకుడు చేసావు, కనీసం నోరు తరిసి స్పష్టంగా మాట్లాడలేవు. నువ్వు ఏం మాట్లాడతావు అబ్బా నువ్వు? డిఐజీలు మాకు కప్పం కడుతున్నారా? ఏం నువ్వు మంచం కింద నుండి చూసావా? మా కప్పం కట్టేది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, చిన్నబాబుకి, పెద్దబాబుకి కప్పం కడతాండేది నువ్వు మంచం కింద నుండి చూసావా? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావా? అసలు మాజీ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నావు? 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు లేచిపోతాడంట, ఎగిరిపోతాడంట, ఈయన పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేస్తాడు. నీకోసం కాసుకొని ఉండదు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇంటికాడి దిశ వేసుకున్నాడు కుర్చీ? ప్రజలు ఇస్తే కూర్చున్న కుర్చీ అయ్యేదే. ప్రజలు వేస్తే పోయి కూర్చున్న కుర్చీ అది. ఏం ఆయన ఇంటికాడ నుండి తీసి వేసుకున్న ప్లాస్టిక్ కుర్చీ కాదు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశావు. డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాల. ఇంతమందికి పోస్టింగ్ లేదు, అంతమందికి పోస్టింగ్ లేదు, ఇంతమందికి పోస్టింగ్ అంటే తప్పులు చేస్తే నీ వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తే ఇవ్వరు పోస్టింగ్. నీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి సీనియారిటీ లేకుండా 13 మంది అతనికన్నా సీనియర్లు ఉన్న వాళ్ళందరూ కారు తోసేసి అది డీజీపీ ఇస్తే ఆయన్ని పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టకుండా ఏం చేస్తారు చెప్పండి? అది కాదండి, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అసెంబ్లీకి రానివ్వట్లేదు, ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వట్లేదు అంటున్నారు వాళ్ళు. మరి మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావాలంటే యలహంక ప్యాలెస్ నుండి బేజా భద్రతలు మేళ తాళాలు పెట్టి తీసుకురావాలన్నా ఆయన్ని? రావాలని తెలియదు అసెంబ్లీకి. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ఆయనకి? ప్రజలు ఇవ్వాలా? స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఆ లేఖకి రిటర్న్ రిప్లై ఇచ్చాడు ఆయన స్పీకర్ గారు. నీకు ఇవ్వటం కుదరదు, ఇవ్వలేను, సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ అసెంబ్లీ విల్ నాట్ అగ్రీ అనేసి నువ్వు దానిపైన కోర్టులో ఛాలెంజ్ చేసుకోపో. నీకు ఇంటి పట్టా కావాలంటే ఇవ్వగలం, రేషన్ కార్డు కావాలంటే ఇవ్వగలం, ఇంకేదైనా కావాలంటే ఇవ్వగలం, కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల్సిందే. మనమేది ఇచ్చేది? పోనీ మనం ఇప్పుడు ఆలోచించాలా. నువ్వు మాజీ ముఖ్యమంత్రికి పనిచేసావు, నీకు చుట్టూ న్యాయ కోవిదులంతా ఉన్నారు కదా. ఆయన ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళని అడుగు, పర్మిసిబుల్, ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అండ్ పర్మిసిబిలిటీ ఇన్ పర్వ్యూ ఆఫ్ లా? ప్రతిపక్ష కుర్చీ ఇవ్వలేదంట, ఆయన రాడట. నువ్వు రాకపోతే పోయావు, నీతో కూడా ఉన్న ఎమ్మెల్యేలు కూడా రానివ్వటం లేదు కదా నువ్వు. సరే ఆయన పక్కన పెడేద్దాం. ఆయన అసెంబ్లీకి వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఏం చేసేది? వచ్చి అసెంబ్లీకి వచ్చి నేరుగా చంద్రబాబు నాయుడు కళ్ళలో కళ్ళు పెట్టి 2 సెకండ్లు చూడలేడు, చూస్తే తట్టుకోలేడు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో కళ్ళు పెట్టి 2 సెకండ్లు చూడమనండి అసెంబ్లీకి వచ్చి, ఆయన్ని తట్టుకోలేడు. పక్కన పెట్టేద్దాం, దట్స్ నాట్ ద సబ్జెక్ట్ టుడే. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, ఏం చెప్పదలుచుకున్నావు? బెంగళూరు నుండి వచ్చి పోలీసుల పైన ఆరోపణ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, వడ్డీతో సహా చెల్లిస్తాడంట. ఏంది నువ్వు చెల్లించేది వడ్డీతో కూడా? నువ్వు బంతిని గోడ కేసు కొడితే అది రివర్స్ వస్తుందనే విషయాన్ని మర్చిపోయి ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని, ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశావు, బీసీ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశావు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశావు, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశావు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు. ఒకరు కాదు నువ్వు అరెస్ట్ చేసింది, ఇంతమందిని అరెస్ట్ చేసి వేధించావు. అంటే నువ్వు అరెస్ట్ చేస్తే న్యాయము, నువ్వు చేసిన ఎదవ పనులకి మేము అరెస్ట్ చేసే అన్యాయమా? లిక్కర్ స్కామ్లో వరుస పెట్టి జైలుకు పోతున్నారు. పైగా కృష్ణమోహన్ అన్న భారతదేశంలోనే ఉత్తమ అధికారి అంట ఆయన.
ధనంజయ్ అన్న భారతదేశంలోనే ది బెస్ట్ ఆఫీసర్ అంట. ఎక్కడనైనా వీళ్ళకి భారత రత్న అవార్డు ఇచ్చింది? లిక్కర్ స్కాములో దోచుకుని తిన్న వీళ్ళు జైలుకు పోతే ది బెస్ట్ ఆఫీసర్సా? నీకు బెస్ట్ ఆఫీసర్స్ అయ్యా, నీ బంధువులు కాబట్టి నీకు బెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళు బెస్ట్ ఆఫీసర్సా వర్స్ట్ ఆఫీసర్సా ప్రజలు డిసైడ్ చేయాలా, చట్టం డిసైడ్ చేయాలా. వాళ్ళని వెనకేసుకొచ్చేదానికి ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావే. లిక్కర్ స్కామ్లో జైలుకు పోబోతున్నావు నువ్వు. నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిష్యులు అంతా వరుస పెట్టి జైలుకు పోయి జైలు గోడలు తన్నుతున్నారంట. ఒకటి సప్తగిరి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలో కీలకంగా ఉంది ఏంటంటే, ఇలాంటి నీచ పనులు చేయలేకే సిద్ధార్థ కౌశల్ వెళ్ళిపోయారు, ఈ కప్పం కట్టడం ఇవన్నీ కూడా నచ్చకే. ఇంకోవైపు 11 నెలల క్రితం కూడా ఆయన అవే వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో డీజీ స్థాయి అధికారులను కూడా వేధిస్తున్నారు, ముఖ్యంగా పోలీసులపై కుట్రపూరితంగా వెళుతున్నారు, పేర్లతో సహా సంబోధించారు. మీరు ఎక్కడున్నా మీరు రిటైర్ అయిపోతాం అనుకుంటున్నారేమో, ఎక్కడున్నా సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి మరి బట్టలు ఒడదీస్తామని కూడా మాట్లాడారు గతంలో. ఆల్రెడీ ప్రజలు శుద్ధంగా బట్టలు ఒడదీసి కూర్చోబెట్టుండేది ఆయన్ని. మళ్ళీ దాని గురించి ఎందుకు డిస్కషన్? నేను ఒకటే చెప్తున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు కానీ, నీ క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులు కానీ నోరు అదుపులో లేకుండా ఐపీఎస్ని ఐఏఎస్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 5వ తరగతి చదివిన వాడు కూడా కదరగుడ్లు వేసుకోవచ్చు, దానికి ఏం క్వాలిఫికేషన్ ఏం లేదు. ఒక చిన్న కాకి గుడ్డలు కానిస్టేబుల్ వేసుకోవాలంటే హై జంపు, లాంగ్ జంపు, ఏంటిది రన్నింగ్ రేసు, 500 మీటర్స్, 1000 మీటర్స్ పరిగెత్తి ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఫిజికల్ మెడికల్ టెస్ట్లు అండర్గో అయ్యి ఎగ్జామ్ రాసి రిటర్న్ ఎగ్జామ్ రాసి మళ్ళీ సెలక్షన్కి పోయి ఇంటర్వ్యూకి పోయి కూర్చుంటాడు కానిస్టేబుల్. అదే ఐపీఎస్ ఆఫీసర్స్, సివిల్ సర్వీసు, భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజలుంటే దాంట్లో భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి పరీక్షల్లో రాత్రి పగలు కష్టపడి ప్రిలిమ్స్ రాసి లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే దాంట్లో 1000 మంది సెలెక్ట్ అయితే మళ్ళీ దాంట్లో మెయిన్స్ రాసి దాంట్లో 100 మంది సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసి కాకి గుడ్లు వేసుకుంటే వచ్చిన కాకి గుడ్డలు అదే. వాళ్ళని పట్టుకుని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? నిన్న నీ అంబటి రాంబాబు మాట్లాడతాడు, చిత్తూరు ఎస్పీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? చేయి చూద్దాం. చిత్తూరు ఎస్పీ తలుచుకుంటే రేపు పొద్దున నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి నేను తీసుకు సెల్లులో పడేయగలను. అర్థం కదా? నోరు ఉంది కదా అని విచ్చలవిడిగా మాట్లాడితే మళ్ళీ అది నీకే రివర్స్ వస్తుంది. పద్ధతిగా చేయండి రాజకీయం. నేను ఒకటే చెప్తున్నా, మాలో సిద్ధాంతపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరమైన లోపాలు ఏదంటే చెప్పండి, సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు లెర్న్. అది వదిలిపెట్టి నువ్వు బుడ్డ బెదిరింపులు చేసే ఇక్కడ ఎవరు పారిపోయి బెంబేలు ఎత్తిపోయే వాళ్ళు ఎవరు లేరు. బెంబేలు ఎత్తిపోయి భయం అనేది మా కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. బెదిరిస్తే ఇక్కడ ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. భయం అనేది నా కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియదు, గుర్తుపెట్టుకో. నా కాంపౌండ్ లో కుక్కలకు కూడా తెలియదట. వచ్చి భయపెట్టిపోతే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు పుట్టిన సీమలోనే మేము పుట్టాము, మేము దాగుండేది. అర్థం కదా? సీమ నీకే పట్ట రాసి లేదు రెడ్డి గారు. మాది సీమ, నీది కాదు. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మాట్లాడదాం. సుజాత్ గారు, ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థ